హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ ఎలా జరుపుకున్నామన్న వీడియో మీకైతే షేర్ చేస్తున్నాను. సో ముందుగా అయితే అందరూ 365 వత్తులు అయితే ముట్టిస్తారు కదా. సో అదే మేము కూడా ఫస్ట్ చేసాం. సో నేను ఎప్పుడైనా ఈవినింగే చేస్తాను, అందరూ మార్నింగే చేసుకుంటే ఈవినింగ్ నాకు సెట్ అవుతుంది. ఈవినింగే నేను పందిరి సెట్ చేసుకుంటా కాబట్టి వత్తులు కూడా ఈవినింగే ముట్టించేస్తాను అనమాట. సో అందరం ముట్టించేసాం, చంద్ర ముట్టించండి ఫస్ట్, తర్వాత అందరం నూనె అయితే పోసేసాం. సో ఈ వత్తులు అనేది ముందుగా ఇంటి యజమానులు ముట్టించాలి అని అంటారు కాబట్టి సో చందుతోనే ముట్టించిన ఇంకా అందరూ ఆయిల్ నూనె పోస్తారు కదా. సో అందరూ ముట్టించినట్టే. ఇంకా మనం సంవత్సరం అంతా ముట్టియం దీపం, ఏదో ఒక రోజు స్కిప్ అవుతుందని చెప్పి సో అన్ని రోజులకు కలిపి ఈ రోజు ముట్టిస్తారు. అదే స్పెషాలిటీ అన్నమాట. ఇప్పుడు 365 వత్తుల విషయం అయితే ఎవరికి ఎలా వీలైతే అలా ముట్టిస్తారన్నమాట. సో ఇంకా వత్తులు ముట్టించిన తర్వాత అక్కడ పెట్టిన దీపాలన్నింటినీ ముట్టించేసామన్నమాట. ఉసిరి దీపం కూడా పెడతారు, పిండి దీపాలు కూడా పెడతారు. చాలా మంచిది అన్నమాట ఉసిరి దీపం, పిండి దీపాలు, అలా ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెట్టడం. తర్వాత వత్తులు ముట్టించి దీపాలన్నీ ముట్టించిన తర్వాత ఇంకా మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. సో పాట పాడింది మా అమ్మయ్య, కానీ కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ ఉండే, అందుకే వాయిస్ మ్యూట్ చేసిన. సో మీరు ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్, కార్తీక పౌర్ణమి స్పెషల్? సో ఈ కార్తీక మాసం అంతా మంచిగా కొంతమంది అయితే ఫాస్టింగ్ ఉంటారు, మొత్తం దీపాలు డే మొత్తం అంటే అన్ని డేస్లో సాయంత్రం దీపం ముట్టిస్తారు. అండ్ మళ్ళీ మార్నింగే 5 లోపే ముట్టించే వాళ్ళు కూడా ఉంటారు తులసి కోట దగ్గర. అలా ముట్టిస్తే చాలా మంచిది. అలాగే ఏకాదశి ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. ఎవరి నమ్మకాలు అలా ఉంటాయి. సో వీళ్ళని రోజులు ముట్టించుకునే వాళ్ళు ముట్టించుకుంటారు. నేనైతే ఓన్లీ కార్తీక పౌర్ణమికే ముట్టిస్తాను. ఇంకా కార్తీక పౌర్ణమి దీపాలు ముట్టించడం, 365 వత్తులు ముట్టించడం, నెక్స్ట్ ఇంకా ఉసిరి దీపం, పిండి దీపాలు ఇలా పెట్టడం ఎంత ఇంపార్టెంటో, అలాగే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కూడా చాలా మంచిది అని అంటారు. సో అందుకే నేను ఈ కార్తీక పౌర్ణమికి ఎప్పుడైనా మా ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టిస్తాను. సో అలానే బ్లాగ్ అంతా కొంచెం చిన్నగా షేర్ చేస్తాను. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి, బట్ ఇంకా ఇలా జరుపుకుంటాం మా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజను అయితే. సో ఈరోజు ఇంకో వీడియో కూడా షేర్ చేస్తాను మీకు. సో కార్తీక పౌర్ణమి చాలా మంచి రోజు కదా. సో నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు ఒక వీడియో షేర్ చేస్తున్నాను, అది చూసేయండి, కొత్త బిజినెస్ అని చెప్పి. ఈ రోజే అది కూడా ఓపెనింగ్ చేస్తాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇలా ఇల్లన్ని దీపాలతో అందరి జీవితాల్లో కూడా వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి, బ్లెస్సింగ్స్ చేయండి గాయస్. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల 2-3 డేస్ అయితే వీడియోస్ పెట్టలేదు. సో మొత్తానికైతే ఇంకా హారతి ఇవ్వడం అంతా అయిపోయింది. ఇంకా మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు కూడా నాకు షేర్ చేయండి. మా ఇంట్లో పందిరి ఎలా ఉంది, చందే వేసాడు పందిరి మొత్తం. ఈసారి డెకరేషన్ అంతా చందే వేసిండు. ఫస్ట్ టైం అసలు నేను పందిరి ఏమి ముట్టలేదు ఈసారి, లేకపోతే నేనే సెట్ చేసుకుంటే అది ఇది కొంచెం మైనస్ ఉంటుండే అన్నమాట. మొత్తం పూజ అయిపోయింది, చందు మొత్తం సెట్ చేసింది ఈసారి. పందిరి క్రెడిట్ అంతా చందుకే. ఇక చెప్తాను, వింటాను కూడా, ఫీల్ అవుతాను ఇక. సో ఇది మా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ. మీకు నచ్చింది అనుకుంటున్నా. నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.